ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే సోమవారం నాడు ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి, రాత్రి 1:28 వరకు. నక్షత్రం శ్రవణ, మధ్యాహ్నం 3:52 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. బుధుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శుక్ర శనులు మీనంలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారికి ఈరోజు ఆలోచన అంతా కూడా వారి వృత్తి వ్యాపారాలపైనే అధికంగా గోచరిస్తోంది. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంతవరకు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఉద్యోగానికి సంబంధించి మార్పుల కోసం ప్రయత్నించటం, అలాగే ఉన్న ఉద్యోగంలోనే ఏమైనా చిన్న మార్పులు కోసం కూడా ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీ యొక్క సహోద్యోగుల సహాయ సహకారాల కోసం మీరు కొంతవరకు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉన్నతాధికారుల ప్రశంస కోసం మీరు ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు లేదా కష్టపడుతూ ఉంటారు. అలాగే వారు మిమ్మల్ని ప్రతి విషయంలోనూ కూడా గుర్తించాలనే ఆకాంక్ష మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇక పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు మ్యూచువల్ ఫండ్స్, అలాగే కొంతవరకు మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి ఈరోజు ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటు మానసికంగా కొంతవరకు వీరు వ్యధ చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. దీంతో పాటు ప్రయాణాల వలన శారీరక బడలిక అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో వీరు కొంతవరకు ఔషధాలు లాంటివి వాడాల్సిన పరిస్థితి కూడా వీరికి గోచరిస్తూ ఉంటుంది. మీ సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఆరోగ్యం గురించి కూడా వీరు కొంతవరకు శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తున్నాయి. నూతన స్నేహితులను చేసుకునే అవకాశాలు, అలాగే ఈ స్నేహితుల వలన మీకు కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఈరోజు పెద్దగా మీకు ఆర్థికంగా అనుకూలత అనేది లేకపోయినా మిగతా విషయాలలో మాత్రం మీరు అనుకున్నట్టుగా పనుల విషయంలోనూ అలాగే ఇతర విషయాలలోనూ కూడా కొంతవరకు నెమ్మదిగా మీరు పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. ఇక ఈ రాశి వారు ఈరోజు శ్రీ చంద్రశేఖర అష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే ఆశించిన విధంగా మంచి మార్పులు అనేవి కనిపించటం వలన ఈరోజు అనేక విషయాలలో మీరు ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ పైన, అలాగే ట్రేడింగు, వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధ వహించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు కూడా ఆసక్తి అనేదాన్ని కనపరుస్తూ ఉంటారు. ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి కొంతవరకు ఆర్థికంగా మంచి వెసులుబాటు లేదా మంచిగా పురోగతి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు కొంతవరకు పాత రుణాలు తీర్చేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే కొంతవరకు మీ ఆస్తిపాస్తులకి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్తిపాస్తులు, అలాగే ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువ మక్కువ చూపించే అవకాశాలు ఈ రాశి వారికి ఈరోజు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7.
కర్కాటక రాశి వారు మాత్రం ఆగ్రహావేశాలను కొంతవరకు అదుపు చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే వీరు కొంతవరకు ప్రతి పనిని కూడా నిదానంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయని కూడా గ్రహించాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్తగా మీరు ఉండాలి. అలాగే సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. దీంతో పాటు మీ సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా మీ సంతానం విషయంలో విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి వీరికి గోచరిస్తున్నాయి. దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు ఉండటం, అలాగే వీరి వ్యాపార పరంగా కూడా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారు మాత్రం కొన్ని విషయాలలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వీరి ఆర్థిక స్థితిగతుల గురించి జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులు లాంటివి చేయకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. దీంతో పాటుగా కొంతవరకు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి కూడా వీరు ప్రయాసపడుతూ ఉంటారు. ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు కానీ, లేకపోతే మీరు ఆశించిన విధంగా ఫలితం రాకపోవటం వలన కొంత మీరు నిరుత్సాహానికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. అలాగే మీ శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. దీంతో పాటుగా మీకు ప్రయాణాలు అధికంగా ఉంటాయి కనుక ఈ విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు శారీరక బడలిక ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. అలాగే సంతానానికి మంచి అభివృద్ధి అనేది కనపడుతోంది. దీంతో పాటు అనుకున్న విధంగా పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి కాబోతున్నాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి తగిన విధంగా వారు ఆలోచించిన విధంగా మంచి మార్పులు గోచరించటం వలన చాలా వరకు వీరు ఆనందంగా గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, అలాగే ఉద్యోగస్తులకి కూడా ఆశించిన విధంగా చిన్న చిన్న మార్పులు కలగటము, అవి ఆర్థికంగా కూడా వీరికి పురోగతిని కలిగించటం వలన ఉద్యోగస్తులు కూడా కొంతవరకు ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం గనక ఎటువంటి పరీక్ష రాస్తున్నా వారికి మంచి అనుకూలత అనేది కనపడుతోంది. దీంతో పాటు మీ యొక్క సంతానమే గనక ఉద్యోగ వ్యాపారాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు రుద్రకవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి వ్యాపారాల రీత్యా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఈ రాశి వారికి ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు కొంతవరకు మీ యొక్క సీనియర్లు ఎవరైతే ఉంటారో లేదా మీ యొక్క ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వారితోటి మీరు కొంతవరకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని కొంతవరకు మీరు కూర్చొని ఆ సమస్యను పరిష్కరించుకుంటే చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుందని గ్రహించాలి. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా శ్రమ అనేది అధికంగా ఉన్నా వీరికి ఆర్థికంగా కొంత పురోగతి మాత్రం సూచిస్తోంది. ఇక సంతానానికి సంబంధించి చాలా వరకు మీరు కొంతవరకు మానసికంగా వారికి ఎటువంటి మార్పులు చేర్పులు చేస్తే వారికి అనుకూలంగా ఉంటుంది అనే ఆలోచన మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. అలాగే కొంతవరకు పాత రుణాలు తీర్చడం కోసం, కొత్త రుణాల కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే నూతన స్నేహితుల విషయంలో మాత్రం ఈ రాశి వారు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. అలాగే కొంతవరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన కొంత ఇబ్బందికి గురవుతారని కూడా గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. అయితే వీరు మాత్రం వీరి యొక్క ఉన్నతాధికారుల వలన కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అదనపు బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు, అలాగే మీకు ఇష్టం లేని పనులను కూడా చేయాల్సిన పరిస్థితులు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అయితే సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే దీంతో పాటుగా మీకు వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంతవరకు సావధానంగా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి కొంతవరకు జాగ్రత్త వహించాలి. అయితే తీర్థయాత్రలకు వెళ్ళటం కానీ, దైవ దర్శనము, అలాగే దీంతో పాటు కొంతవరకు మీ తల్లిదండ్రులతోటి సమయం గడిపే అవకాశాలు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలత. అయితే ఇక్కడ ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా వీరి ఖర్చుల గురించి మాత్రం కొంత ఆలోచన చేయాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి వీరు ఎక్కువగా ఇష్టాన్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే కొంతవరకు పాత రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. అయితే మీరు కొంతవరకు పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అలాగే మీరు ఆహార నియమాలు కూడా కొంతవరకు పాటించేందుకు ప్రయత్నం చేయాలి. పనులన్నీ కూడా లాభదాయకంగా పూర్తి కావాలనే కోరిక మీలో ఎక్కువగా ఉంటుంది. సంతానం గురించి, వారి యొక్క అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆకాంక్షిస్తూ ఉంటారు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. మీ యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి వ్యాపారాల రీత్యా మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యము, వృత్తి, విద్య, వ్యాపారాలు, అలాగే వారి పురోగతి గురించి కూడా మీరు కొంతవరకు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వృత్తి వ్యాపారాల రీత్యా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారు చేసే పెట్టుబడుల గురించి కూడా మీరు కొంతవరకు శ్రద్ధ వహించాల్సిన అవసరం అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే కొంతవరకు పెట్టుబడుల విషయంలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే కొంతవరకు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన రుణాలు తీసుకునే అవకాశం కూడా ఈరోజు వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా వీరు కొంత అజాగ్రత్తగా ఉండి ధన నష్టం కలిగే అవకాశాలు వీరికి ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. అలాగే దీంతో పాటు శత్రువుల వలన ఇబ్బంది పడటంతో పాటు శత్రువుల వలన వీరికి ఉద్యోగ వ్యాపారాలలో కొంతవరకు నష్టం వాటిల్లే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే వీటన్నిటితో పాటుగా కొంతవరకు వీరి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. వైద్య నిమిత్తంగా వీరికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆశించిన విధంగా ఫలితాలు వచ్చే అవకాశాలు తక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది ఈ రోజు పెద్దగా కనిపించటం లేదు. ఇక ఈ రాశి వారు ఈ రోజు మాత్రం మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8.
మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి సంతాన పరంగా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే వీరికి ముఖ్యంగా పెట్టుబడుల పైన కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే వీరు మాత్రం కొంతవరకు ట్రేడింగు, షేర్ మార్కెట్లు కాకుండా మ్యూచువల్ ఫండ్స్ కానీ అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల పైన కానీ వీరు పెట్టుబడులు పెడితే తప్పనిసరిగా వీరికి ఆర్థిక అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. మీ సంతానం గనక దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నా, విదేశాలకి విద్య గురించి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా ఆ విషయాలలో వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి కొంతవరకు శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే కొత్త ప్రాజెక్టులు లాంటివి తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థల మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఇంకా కొంతవరకు సమయం పట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీ సంతానంతో అలాగే మీ కుటుంబ సభ్యులతోటి మీరు కొంతవరకు సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. దీంతో పాటు కుటుంబ సభ్యుల ఒక ఉద్యోగము, వ్యాపారము అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కూడా కనపరచాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ మహేశ్వరుని యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. సోమవారం సందర్భంగా తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. నలుపు, నీలం రంగు వస్త్రాలు సోమవారం రోజు ధరించరాదు. అలాగే సోమవారం రోజు పత్తి కొనరాదు. పత్తితో ఒత్తులు చేసుకోరాదు. వెండి కానీ ముత్యాలు కానీ సోమవారం రోజు కొంటే చాలా మంచిది. సంగీత విద్యలు నేర్చుకోవటానికి, సంగీత పరికరాలు మొదటిసారి వినియోగించటానికి సోమవారం విశేషంగా సహకరిస్తుంది. అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం, కేశఖండనం ఇలాంటివన్నీ నిర్వహించడానికి సోమవారం అనుకూలిస్తుంది. అలాగే సోమవారం బోరింగ్ వేయించుకోవటానికి అనుకూలమైన రోజు. వ్యవసాయదారులు కొబ్బరి, అరటి, మామిడి, జామ ఇలాంటి పంటలు వేయటానికి సోమవారం అనుకూలిస్తుంది. అయితే సోమవారం వివాహం చేసుకోరాదు. పెళ్లి కోసం పసుపు దంచరాదు. సోమవారం శంకుస్థాపన సాధారణ ఫలితాలను కలిగింపజేస్తుంది. సోమవారం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన పనులు చేయటం, కొన్ని పనులు చేయకుండా ఉండటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. మీతో నేను తపస్సు చేయిస్తున్నాను అని శంకరులు చెప్పరు. చెప్పకుండా మీతో తపస్సు చేయిస్తారు. అది శంకరాచార్యుల వారి వాంగ్మయంలో బహుభంగిమల కనపడుతుంది. ఒక్కొక్కసారి అయితే ఆయన చేసేటటువంటి ప్రయోగాలు మీరు దానికి పక్కన వ్యాఖ్యానం పెట్టి చదవకపోతే తల బద్దలు కొట్టుకోవాలి. సౌందర్యలహరిలో చోట చేశారు అలాంటి ప్రయోగం. సవ్యేతరకర గృహీతం రతిపతే అన్నారు. సవ్యేతరకరం అంటే ఏది? సవ్యం అంటే కుడి, సవ్యేతరం అంటే ఎడమ. నేను గుళ్ళోకి వెళ్ళాను అనుకోండి, సవ్య ప్రదక్షిణం అంటే ఎడమ వైపు నుంచి తిరుగుతాను. అప్పుడు సవ్యం ఎడమ, ఎడమ కానిది కుడి. సవ్యం అంటే కుడి కాబట్టి సవ్యేతరం అంటే కుడి కానిది ఎడమ. గుళ్ళో ప్రదక్షిణం సవ్య ప్రదక్షిణం అంటే ఎడమ పక్కన కాబట్టి ఎడమ కాని కుడే. ఏది కుడో ఎడమో తెలియ కొట్టుకుంటాం ఆ శ్లోకంలో. వాడికి కుడి ఎడమ తెలియదురా అంటారు. కుడి ఎడమ తెలియకుండా చేసేస్తారు శంకరాచార్య వారు. అది మీరు మనసు మీద ఎంత పెద్ద బొమ్మ తీసుకోవాలో ఆ శ్లోకానికి నిజంగా శంకరులు అంత అమోఘమైన తపస్సు చేయిస్తారు. ఈ శ్లోకంలో మొదటి శ్లోకంలో కోరికలు అడిగారు, రెండో శ్లోకంలో మీతో తపస్సు చేయిస్తున్నారు. దేని మీద? మొదటి శ్లోకంలో చిన్న సూచన చేస్తారు ఎవరిని పట్టుకుంటున్నారో. కులు అంటే మీరు బాగా పట్టుకుంటారేమో. కులు అంటారు చూసారా, అలా ఇచ్చారు. ఏమిటి? విష్ణువుని పూజ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఎవరి గురించి చెప్తారు? రెండో శ్లోకంలో విష్ణువు గురించే చెప్తారు. ఆయన ఆ విష్ణు స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. ఊరికే తడబడిపోక్కర్లేదు సుమా అని పై శ్లోకంలోంచి అన్వయం చేసుకోవాలి. దివ్యధుని మకరందే. దివ్యధుని అంటే దివ్యమైనటువంటి నది ఒకటి మకరందంగా ప్రవహిస్తోంది. మకరందము అంటే తేనె. తేనె ఎక్కడి నుంచి వస్తుంది? పువ్వులోంచి వస్తుంది. పువ్వులోంచి నది ప్రవహించిందని, నది తేనెగా ఉందని ఎక్కడుంది అసలు? అలా ఎలా అన్వయం అవుతుంది? మీరు మిగిలిన శ్లోకం సరివేయకుండా ఉంటే కాసేపు దాని గురించి ఆలోచించాలి. అలా ఎలా కుదురుతుంది? తేనెగా నది. తేనెగా నది ఎక్కడా ప్రవహించలేదు. పైగా
తేనె నదిగా ప్రవహించిందంటే పువ్వులోంచి ప్రవహించాలి. విష్ణువు పువ్వుగా ఉంటే అలా ఎప్పుడూ ప్రవహించలేదు. మరి ఏమిటి మాట్లాడుతున్నట్టు శంకర భగవత్పాదులు ఇప్పుడు? పోన్లే, తర్వాత చూద్దాం. పరిమళ పరిభోగ సచ్చిదానందే. తేనెకి వాసన లేదు. తేనెకంతా ఏదో ఘమఘమలాడిపోయే వాసనలే ఉండవు దానికి. పరిమళ పరిభోగ, పోనీ మామూలుగా మాట్లాడతారా? చిన్న విశేషణం పక్కన వేశారు. భోగ కాదుట, పరిభోగ. మళ్ళీ మళ్ళీ వాసన చూడాలనిపించేటటువంటి పరిమళంతో ఉంటుంది. గంధ అనలేదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సంస్కృతంలో గంధ అన్న శబ్దాన్ని, పరిమళ అన్న శబ్దాన్ని ఒక అర్థానికే చెప్పినా, పర్యాయపదంగా చెప్పినా సాంకేతికంగా చిన్న తేడా ఉంటుంది. గంధము అంటే ఆకర్షించున్నది, పరిమళము అంటే అది ఎంతసేపు వాసన చూడండి ఇంకా చూడాలని కోరిక పుట్టిస్తుంది. రెండు వివిధ పదార్థములను అక్కడ అలదడం చేత సహజముగా ఉన్న సువాసన ఉన్న పదార్థము నుండి ఈ పదార్థముల కలయిక చేత ఉత్పన్నమైన వాసన. అలా ఎలా కుదురుతుంది మరి ఈ తేనెకి, నదికి, ఆ వాసనకి? పరిమళ పరిభోగ సచ్చిదానందే. అప్పుడు అది ఏమిటిట? సచ్చిదానందం అంటది. సచ్చిదానందం విష్ణువు ఒప్పుకుంటాం, సత్యచిత్తు ఆనందం. కానీ ఇలా ఎలా అన్వయం? మీరు అంటే నాగోటిగాడు అని అర్థం. ఎప్పుడైనా నేను మీరు అంటే మీరని కాదు, నేను అని. కాబట్టి శ్రీపతి పదార విందే ఇక్కడ చెప్పారు. ఏమిటి అవి? ఆ విశేషణాలు దేనికి అన్వయం అవుతాయి? శ్రీపతి పాదములకు అన్వయం అవుతాయి. శ్రీపతి ఎవరు? శ్రీపతి ఎవరంటారు ఏంటంటే మాకు తెలియదు ఏంటంటే. శ్రీపతి అంటే లక్ష్మీపతి, కానీ శ్రీ అంటే లక్ష్మి అనే అన్వయం ఎలా? ఎందుకని అంటే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో వాడారు శ్రీసరణి అని. శ్రీ సమస్తమైనటువంటి సుగుణముల యొక్క రాశి. అది బాహ్యమునందు సమస్త భోగోపకరణములకు కీర్తికి కారకము, ఆంతరమునందు జీవుడి యొక్క అభ్యున్నతికి కూడా కారణం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బయట ఉండి మీ యొక్క అభ్యున్నతికి కారణం కానీ మీ సంతోషానికి కారణం కానీ అవుతున్న వస్తువు ఉంటుంది, కానీ దాన్ని అనుభవించడం జీవుడి యొక్క పతనానికి కారణమవుతుంది.